Hi friends, welcome to Maths with Money channel. Today we will discuss the previous year questions on the topic number system which were asked in the CGL 2023 Tier 1 exam. So we already made two videos on these questions number system, and this is the continuation and it is the last video on the number system questions. Okay, so last video లో మనం ఏం చెప్పుకున్నాం, నిన్న డివిజిబిలిటీ రూల్స్ మీద ఉన్న చెప్పుకున్నాం. సేమ్ అలాంటి క్వశ్చన్స్ ఇంకొన్ని వచ్చాయి, అవి ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే, సో లెట్స్ సీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. సో 9 డివిజిబుల్ అంటే ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది నెంబర్స్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, సో 8 + 1 9, 6 + 3 9. సో కాబట్టి ఏ అనేది డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షనే తెగిపోయింది కాబట్టి ఇంక అదే ఆన్సర్, ఇంక మిగతా చూడక్కర్లే. ఓకే, నెక్స్ట్ విచ్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 33. 33 అంటే ఏంటమ్మా, 3 and 11. 3 into 11 కదా. సో ఏ నెంబర్ అయితే 3తోని అలానే 11తోని డివిజిబుల్ అవుతుందో అదే 33తో డివిజిబుల్ అవుతుంది. సో 11 మల్టిపుల్ చెక్ చేసాం అనుకోండి, మీకు తెలిసిపోతుంది. చూడండి, 5 3 8, 8 8 16, 16లో 5 తీస్తే ఎంతమ్మా 11. సో ఇది 11 డివిజిబుల్. 3తో అవుతుందా లేదా అనేది చూడాలి. సో 3తో అవ్వాలి అంటే ఏం చెప్పాను నేను, సో 5 5 10, 18 క్యాన్సిల్, 3 క్యాన్సిల్. సో ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ అయితే అయిపోయింది, ఇంకా అదే ఆన్సర్. మిగతా మరి చూడక్కర్లేదమ్మా. సో ఎప్పుడైతే మీకు ఆల్టర్నేట్ ఇవి అయిపోయాయో 11 మల్టిపుల్ అయిపోయింది. సో ఆప్షన్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివిజిబుల్ అయిపోయిందంటే 3తోనే అయిపోయింది. సో కాబట్టి 33తో అవుతుంది. సో డెఫినెట్గా వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ టు మేక్ దిస్ 6-digit నెంబర్ 62348 is divisible by 9. 9తో డివిజిబుల్ అంట. సో 9 డివిజిబిలిటీ రూల్ ఇక్కడ అప్లై చేసేద్దామా. సో చూడండి, 6 3 9 తీసేయండి, ఇక్కడ 6 3 9 తీసేయండి, ఇంకా 1 ఉంది. సో 2 + 1 3. సో 3 + ఏ అనేది 9 యొక్క మల్టిపుల్ కానీ లేకపోతే 0 కానీ అవ్వాలి. ఓకే, 3 + ఏ 9 అవ్వాలి అంటే ఏ ఎంత అవ్వాలమ్మా, 6. సో ఏ షుడ్ బి 6. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ కెన్ బి యాడెడ్ టు దిస్ నెంబర్. చూడండి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇవి, 3 3 6 3 9 10, 10-digit number, so that it becomes divisible by 11. So I'll write number here for your clear understanding, 9454 351626. ఇదో మొబైల్ నెంబర్ లాగా ఉంది. ఓకే, సో చూడండి, సో ఇప్పుడు 9 + 5 14, 14 + 3 17, 17 + 1 18, 18 + 2 20. సో కిందన మనకు ఆల్టర్నేట్ నెంబర్స్ అన్ని కలిపితే ఎంత వచ్చింది, 20 కదా. సో పైన చూద్దామా. సో 4 + 4 8, 8 + 5 13, 13 + 6 19, 19 + 6 25. సో 25కి 20కి డిఫరెన్స్ ఎంతమ్మా, 5. కానీ మనకి ఎంత రావాలి డిఫరెన్స్, 11 కానీ 0 కానీ రావాలి, అంతేనా. సో ఇక్కడ యాడ్ చేయమంటున్నాడు కాబట్టి 5కి ఎంత యాడ్ చేయాలి, 11 రావాలంటే 6 యాడ్ చేయాలి. సో యూ హ్యావ్ టు యాడ్ 6. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, find the least number divisible by 2 3 5 6 9 and 18 which is a perfect square. సో ఫస్ట్ ఆప్షన్లో పర్ఫెక్ట్ స్క్వేర్ చూస్తే అన్ని పర్ఫెక్ట్ స్క్వేర్లే. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేస్తామంటే ఎల్సిఎం అమ్మ, బేసిక్గా ఎల్సిఎం ఆఫ్ దీస్ నెంబర్స్. సో దానికి ప్రతిదీ ఎంతో మల్టిపుల్ చేసుకుంటా పోతే ఎక్కడైతే మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందో అది ఆన్సర్ జనరల్గా అయితే. ఓకే, కానీ నేను ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్కి చాలా చాలా సింపుల్ ట్రిక్ చెప్పానా లేదా. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ లీయెస్ట్ నెంబర్ అన్నాడు. సో ఖచ్చితంగా ఆప్షన్స్లో అతి చిన్న నెంబర్ చెప్పాలి. ఓకే, సో ప్రతి దానికి మీరు ఈజీగా సింపుల్గా ఇక్కడ ఎప్పుడైనా కూడా ఇచ్చిన నెంబర్స్లో 9 మల్టిపుల్ కానీ 5 మల్టిపుల్ కానీ ఇలాంటి ఉండే చూసుకోవాలి. 5 మల్టిపుల్ అవ్వాలి, అంతేనా. సో లీయెస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ షుడ్ బి 0 ఆర్ 5. సో కాబట్టి ఆప్షన్ సి ఎలిమినేట్ అయిపోయింది, తీసేయండి. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి, 9 కానీ 9 మల్టిపుల్ కానీ ఉందో చూడండి. 9 ఉంది, 9 ఉండాలి అంటే ఆప్షన్లోని సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఏదైతే ఉందో అది ఆన్సర్ అవుతుంది. సో ఇది 9తో అవుతుంది కదా. సో ఇది అవ్వచ్చు, 4 ఇది కాదు, ఇది అవ్వచ్చు, అవునా. సో ఇప్పుడు ఈ రెండిట్లోని ఏదమ్మా చిన్నది, ఆప్షన్ ఏ. సో అదే ఆన్సర్. అర్థమైందా మీకు. మీరు మళ్ళీ మిగతా నెంబర్లు కూడా చెక్ చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు 9తో డివిజిబుల్ అయింది అంటే ఖచ్చితంగా అది 3తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 2తో డివిజిబుల్ అవ్వాలి అంటే యూనిట్ డిజిట్ 0 ఉండాలి, 0 కానీ ఈవెన్ నెంబర్ కానీ 0 కానీ ఏదైనా ఉండొచ్చు. ఓకే, 18తో డివిజిబుల్ అవ్వాలంటే 9తోని 2తోని డివిజిబుల్ అవ్వాలి, ఇది ఆల్రెడీ మనం చెప్పేసాం.
సో కాబట్టి ఈ 2 నంబర్స్ కూడాను ఆన్సర్స్ అవుతాయి. కానీ వాడు లీయెస్ట్ నంబర్ అన్నాడు కాబట్టి ఈ రెండిట్లో ఏది లీయెస్ట్ నంబరు? 900. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతే. అంతేగాని దీన్ని చాలామంది ఏం చేస్తారంటే ఒరిజినల్ ప్రొసీజర్ ఎల్‌సీఎం ఆఫ్ 2, 3, 5, 6, 9 అండ్ 18. ఓకే. దీనికి ఒక ఆన్సర్ వస్తది. ఎంతమ్మా ఆన్సర్? 90. అంతేనా? ఇప్పుడు 90 మల్టిపుల్స్ అనమాట. 90, 90 ఇంటూ 2 180, 270 ఇట్లా ప్రతి నంబరు రాస్తే ఎక్కడైతే నంబర్ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ వస్తుందో అది ఆన్సర్. అలా మీకు 90 ఇంటూ 10 900 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి అది ఆన్సర్. అంత చేయకుండా మనం ఈ విధంగా చేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. 6th వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 8? 8తో డివిజిబిలిటీ అంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేది 8తో డివిజిబుల్ అవ్వాలి. సో ఎక్కడమ్మా 8తో డివిజిబుల్ చెప్పండి ఇది? సో 712 ఎస్ అంతేనా? 8 8 64 అండ్ 8 9 72. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 99? 99 అంటే 9తోని 11తోని డివిజిబుల్ అవ్వాలి. సో ఎక్కడైతే 9 11 రెండు డివిజిబుల్ అవుతున్నాయో చూడండి. సో జస్ట్ అబ్జర్వ్ చేయండి పైది 5 3 8 8 8 16. 16లో అయితే తీస్తే 11 ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. కానీ ఇది 9 మల్టిపుల్లా 5 + 4 8 + 1 3 మిగిలిపోతుంది కాబట్టి ఇది కాదు అసలు. నెక్స్ట్ ఇది చూడండి 6 + 6 12 7 19 19లో 8 తీసేస్తే 11 11 మల్టిపుల్. వాట్ అబౌట్ 9 మల్టిపుల్ 7 7 8 15 + 6 21 21 అంటే 3 3 + 6 9. సో 9 మల్టిపుల్ కూడా అవుతుంది. సో 2 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి. మిగతా 2 అసలు చెక్ చేయక్కర్లేదు. సో ఆల్రెడీ ఫస్ట్ మనకి ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడితో ఇంకా ఆపివచ్చు. మళ్ళీ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇస్ డివిజిబుల్ బై 44? 44 అంటే 11 ఇంటూ 4 అంటే 11 మల్టిపుల్ అండ్ 4 మల్టిపుల్. సో ఫస్ట్ 4 మల్టిపుల్ చెక్ చేయడం ఈజీ. సో లాస్ట్ 2 డిజిట్స్ 4 మల్టిపుల్ అవ్వాలి. సో కాబట్టి ఇది కాదు అంతేనా? సో కాబట్టి ఇది అవుతుంది ఇది అవుతుంది ఇది అవుతుంది. సో ఈ 3లోని 11 డివిజిబుల్లా కాదా చూడాలి. 7 + 5 12 12 6 18 4 3 7 18లో 7 తీస్తే 11. సో ఇట్ షుడ్ బి 11 మల్టిపుల్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతావి చెక్ చేయక్కర్లేదు. ఓకే. నెక్స్ట్ 9th వన్ చూడండి. ఏ 4 డిజిట్ నెంబర్ ఏబిబిఏ అలా చదవాలి. అబ్బా అని చదవకూడదు. ఓకే. ఏబిబిఏ ఈస్ డివిజిబుల్ బై 4 అండ్ ఏ లెస్ దాన్ బి. హౌ మెనీ సచ్ నెంబర్స్ ఆర్ దేర్? చాలా చాలా మంచి క్వశ్చన్ అమ్మా ఇది. సో ఇక్కడ ఏబిబిఏ అంటే ఈ 2 నెంబర్స్ ఈక్వల్ ఈ 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండే ఒక 4 డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. దాంట్లోనే ఏం చెప్తున్నాడు? ఏ లెస్ దాన్ బి ఆర్ బి అనేది ఏ కన్నా ఎక్కువ అంట. ఓకే. అండ్ ఈ నెంబర్ ఏంటంట 4తో డివిజిబుల్ అవుతుందంట. 4తో డివిజిబుల్ అవ్వాలి అంటే బిఏ షుడ్ బి డివిజిబుల్ బై 4. బిఏని కనుక 4తో డివైడ్ చేస్తే 0 వస్తుంది రిమైండర్. ఓకే. అలాంటి నెంబర్స్ ఏంటంటే ఉన్నాయి. సో ఖచ్చితంగా బి అనేది ఏ కన్నా పెద్దగా ఉండాలి. సో నేను ఏ అనేది 0 పెట్టుకోవచ్చా? ఏ అనేది 0 పెట్టుకోవచ్చా? ఏ అనేది 0 పెట్టానుకోండి ఈ నెంబర్ కూడా 0 అయిపోతుంది. ఈ 4th నెంబర్ అంటే థౌజండ్స్ డిజిట్ అనేది 0 అయిపోతే అది 4 డిజిట్ నెంబర్ అవ్వదు. 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది కదా! కాబట్టి ఏ అనేది నేను 0 అసలు తీసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ 1 తీసుకోవచ్చా ఏ? ఏ 1 తీసుకుంటే బి ప్లేస్‌లో ఏదున్నా కూడా అది 4తో డివిజిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఏ అనేది నేను 0 తీసుకోకూడదు. అలానే 1 తీసుకోకూడదు. ఓకే. నెక్స్ట్ 2 తీసుకున్నాననుకోండి. 4 8s 32. సో కాబట్టి బి ఎంత అవుతుంది? 3. నెక్స్ట్ 2 తీసుకుంటే ఇంకేంటి 4 13s 52. సో 52 అయ్యే ఛాన్స్ ఉంది. అవునా? నెక్స్ట్ 3 తీసుకోవచ్చా? 3 తీసుకున్నా కూడాను 4 మల్టిపుల్ ఏది కూడా రాదు. నెక్స్ట్ 4 తీసుకోవచ్చా? యెస్ 4 తీసుకోవచ్చు. ఏంటి 4 16 64 కాబట్టి. యెస్. అంతేకాకుండా ఇంకేంటి ఇక్కడ 2లోనే మనకి 3 5 72 కూడా అవుతుంది. అలానే 7 9 92 కూడా అవుతుంది. అవునా కదా? అలానే ఇప్పుడు 64 చూడండి 64 అవుతుంది. ఇంకోటి ఏమవుతుందమ్మా 84 కూడా అవుతుంది. ఓకేనా? 4 మల్టిపుల్. నెక్స్ట్ 4 తర్వాత 5 పెడితే అసలు 4 మల్టిపుల్ అవ్వదు. నెక్స్ట్ 6 పెట్టాననుకోండి ఏమొస్తుంది ఇక్కడ 7 అవుతుంది. 76 ఖచ్చితంగా 6 కన్నా పెద్ద నెంబరే తీసుకోవాలి. 6 కన్నా చిన్న నెంబర్ తీసుకోకూడదు. ఎందుకు? బి ఈస్ గ్రేటర్ దాన్ ఏ. నెక్స్ట్ 7 86 అవ్వదు. నెక్స్ట్ 96 యెస్ అవుతుంది. 7 పెట్టచ్చా? అవ్వదు. 8 పెట్టచ్చా? 8 పెడితే ఇంకొక ఓన్లీ ఆప్షన్ ఏంటి 98. 98 4 మల్టిపులా? కాదు. సో కాబట్టి మొత్తం ఎన్ని వచ్చాయమ్మా మనకి 2 into 4 8 పెయిర్స్ వచ్చాయి. సో హౌ మెనీ సచ్ నెంబర్స్? 8 నెంబర్స్ ఆర్ దేర్. సో ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలానే చేసుకోవాలి. దీనికి ఏం షార్ట్ ట్రిక్స్ ఏమి ఉండవమ్మా.
ఓకేనా? సో చాలామంది 0 కూడా తీసుకుంటారు, తప్పు. 0 తీసుకోకూడదు ఏకి. ఓకే. నెక్స్ట్ 10th వన్. ఏ 9 డిజిట్ నెంబర్ ఇచ్చాడు 846523x7y ఈజ్ డివిజిబుల్ బై 9 అండ్ y మైనస్ x ఈక్వల్ టు 6. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2x ప్లస్ 4y. xy వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమని ఇండైరెక్ట్గా అడిగేస్తున్నాడు. సో చెప్పండి, 9తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి 9 మల్టిపుల్స్ ఏమన్నా తీసేయండి. 4 ప్లస్ 5 9 తీసేయండి, 6 ప్లస్ 3 9 తీసేయండి, 7 ప్లస్ 2 9 తీసేయండి. ఇక్కడ ఇంకా మిగిలిపోయినవి ఏంటి? 8xy. సో 8 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అనేది 9 కానీ 9 మల్టిపుల్ కానీ అవ్వాలి. ఓకే, ఈ 8ని ఇటు పంపించాను అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఎంత అవ్వాలి? 1 అవుతుంది. అంతేనా? వాడు ఏమి ఇచ్చాడు? వై మైనస్ ఎక్స్ 6 ఇచ్చాడు. వై మైనస్ ఎక్స్ 6 అయితే ఇదేంటి? ఎక్స్ ప్లస్ వై 1 అంటే వై ప్లస్ ఎక్స్ ఎంత? 1 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ ది నెంబర్స్ 6 ఉండి సమ్ ఆఫ్ ది నెంబర్స్ 1 ఆప్షన్ ఎప్పుడైనా అవుతుందా? ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్స్ ప్లస్ వై 1 అనేది కాదు. సో ఇంకో ఆప్షన్ ఏమవ్వాలి? 9 నెక్స్ట్ మల్టిపుల్ అంటే 18. సో 9 కాకుండా 18 తీసుకోండి. అప్పుడు కూడా ఈ టోటల్ నెంబర్ అనేది 9 డివిజిబుల్ అవుతుంది కదా. సో ఈ 8 అనేది అటు పంపించాం అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఎంత అవుతుంది? 10. సో కాబట్టి వాడు ఏమి ఇచ్చాడు? వై మైనస్ ఎక్స్ 6 ఇచ్చాడు అండ్ వై ప్లస్ ఎక్స్ ఎంత అయింది? 10. ఓకేనా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇప్పుడు చెప్పండి, వై వాల్యూ ఎంత అవుతుందమ్మా? 16/2 అంటే 8. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? 2. సో ఇప్పుడు ఈ వాల్యూస్ దీంట్లో వేయండి. 2x 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 8 32 అండర్ రూట్ 32 ప్లస్ 4 అంటే 36 అండర్ రూట్, దట్ ఈస్ ఈక్వల్ టు 6 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా మీకు? ఆల్ ఆఫ్ యూ. సో ఈ విధంగా చేసుకోవాలి ఈ క్వశ్చన్. సో చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్స్ ఏం అవుతుందంటే, ఈ ఎక్స్ ప్లస్ వై 1 తీసేసుకుంటారు. అది తప్పు. ఓకే, అలా తీసుకోకూడదు. ఓకేనా? నెక్స్ట్ 11th వన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్స్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 526. సో 526 అంటే ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి, అలా ప్రతిదీ మనం చేసుకోలేం. అవునా కదా? 526 అంటే మీరు ఎలా చేయాలంటే దీన్ని కూడా చేయడం కూడా కష్టమే. 526 అంటే 2 ఇంటూ 263. అంతేనా? 263 అనేది మళ్ళీ మనం ఏం రాయలేం అక్కడ. సో కాబట్టి 263 మల్టిపుల్ అంటే 263 డివైడ్ చేయడం అట్లా చేసుకోలేం. 2 మల్టిపుల్ అంటే అన్నీ కూడా 2 మల్టిపుల్సే. కాబట్టి దీన్ని ఎలా చేయాలి అంటే, స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటమ్మా? 10,000. అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు ఈ 10,000 526తో డివైడ్ చేయండి. 526తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? రిమైండర్ ఎంత వస్తుంది? 6. అంతేనా? ఇప్పుడు ఈ 6 రాకూడదు, డివిజిబుల్ అయిపోవాలి. అంటే నేను ఇప్పుడు దీనికి ఎంత యాడ్ చేయాలి? 520 యాడ్ చేయాలి. అంతేనా? 6 వస్తుందమ్మా. నేను 526తో కదా డివైడ్ చేస్తున్నాను. సో కాబట్టి ఈ 6కి నేను ఇంకొక 520 యాడ్ చేసేసాను అనుకోండి. ఈ 10,000 520 యాడ్ చేస్తాను అనుకోండి. అప్పుడు ఈ 526 దీంతో క్యాన్సిల్ అయిపోతుందా? అప్పుడు నాకు డివిజిబుల్ అయిపోతుందా? సో కాబట్టి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్? ఈ 10,000కి 520 యాడ్ చేసేయండి. సో 10,000 520 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ ఉందమ్మా అది? ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ 12th వన్ చూడండి. ఏ 6 డిజిట్ నెంబర్ హ్యాస్ డిజిట్స్ యాజ్ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. ద నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై. చాలా మంచి క్వశ్చన్ ఇది. సో చాలా మంది ఇక్కడ చేసే మిస్టేక్ ఏం చెప్పనా, 6 డిజిట్ నెంబర్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 అనుకుంటారు. సో ఏ నెంబర్? ఇప్పుడు లాస్ట్ నెంబర్ చూడండి, 6 ఉంది. 6 అంటే ఖచ్చితంగా అది 2తో డివిజిబుల్ అవుతుంది. 56 4తో డివిజిబుల్ అవుతుంది. 6 ఉంది కాబట్టి 5తో అవ్వదు. 3 ఉంది కాబట్టి చూస్తారు, 5 4 9 6 3 9 2 ప్లస్ 1 3. సో కాబట్టి ఆన్సర్ 5 తప్ప మిగతా 3 అయ్యాయి. మేబీ ద నెంబర్ ఈజ్ ఆల్వేస్ నాట్ డివిజిబుల్ బై అంటున్నాడేమో అనుకుని కొంతమంది 5 పెడతారు. కొంతమంది 4 2 3 ఆప్షన్స్ 3 ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏం పెడతారు? ఏదో ఒకటి మూడిట్లో ఏదో ఒకటి పెట్టేస్తారు. అదేది కాదు. ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి. క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ద 6 డిజిట్ నెంబర్ యాజ్ 6 డిజిట్స్ యాజ్ కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అంటే ఓన్లీ 1 2 3 4 5 6 మాత్రమే కాదు, ఇంకొక నెంబర్ అవుతుంది. ఏంటది? 2 3 4 5 6 7 కూడా అవుతుందా? ఎస్. ఇంకోటి కూడా అవుతుంది. ఏంటిది? 3 4 5 6 7 8 అవి కూడా 6 కన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. ఇంకోటి ఏమవుతుంది? 4 5 6 7 8 9. అంతేనా? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది యూనిట్ డిజిట్ 6, ఇది 7, ఇది 8, ఇది 9. సో ఈ 4 నెంబర్స్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. యూనిట్ డిజిట్
ఈవెన్ నెంబర్ ఉందనుకో 2తో అవుతుంది. కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ 2 కొన్ని దగ్గరలో ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 2 కాదు. 67 అవుతుంది అసలు. 2తోనే కాదు 4తో అవ్వదు. కాబట్టి 4తోనే కాదు. ఏ నెంబర్ కూడాను యూనిట్ డిజిట్‌లో 0 గాని, 5 గాని లేదు. సో, కాబట్టి 5తో కూడా అవ్వదు. సో, కాబట్టి డెఫినిట్‌గా ఈ 4 నెంబర్‌లు దేనితో అవుతాయమ్మా? 3తో అవుతాయి. అలా పెట్టొచ్చు. లేదు అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒక 6 కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ గనక తీసుకుంటే చెప్తున్నాను చూడండి. 6 కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ ఎప్పుడైనా తీసుకుంటే ఆ 6 కన్సిక్యూటివ్ నేచురల్ నంబర్స్ యొక్క సమ్ అనేది ఖచ్చితంగా 3 మల్టిపుల్ ఉంటుంది. ఖచ్చితంగా ఎలా ఉంటుంది? 3 మల్టిపుల్ ఉంటుంది. ఎందుకుంటుంది చెప్పండి? nతో స్టార్ట్ చేసాం. ఒక n అనే ఒక నెంబర్ అనుకుందాం. నెక్స్ట్ ఏంటమ్మా? n+1, నెక్స్ట్ n+2, నెక్స్ట్ n+3, నెక్స్ట్ n+4, నెక్స్ట్ n+5 అంతేనా? మొత్తం ఎన్ని నంబర్స్? 6 నంబర్లు. ఇప్పుడు నేను ఈ 6 కూడా అడిషన్ చేశాను అనుకోండి. n+n+n+n ఎంత? 6n. 1 + 2 + 3 + 4 + 5 అంటే 5, 4, 9, 3, 12 15 అంతేనా? 6n + 15. సో, 6nలో 3 కామన్ తీసాను అనుకోండి 2n+3 2n+5. సో, ఖచ్చితంగా ఈ నెంబర్ దేనితో డివిజిబుల్ అవుతుందమ్మా? 3తోని. ఇది కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మీరు డెఫినిట్‌గా ఎప్పుడైనా 6 కన్సిక్యూటివ్ నేచర్ నంబర్స్ తీసుకుంటే ఆ సమ్ ఆఫ్ నంబర్స్ అనేవి డెఫినిట్‌గా 3 యొక్క మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఆ నెంబర్ ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుంది. అలా చేయాలి. లేదు అంటే మీరు జస్ట్ 4 నంబర్‌లు అబ్జర్వ్ చేసినా ఈ మూడిటితో కాదు కాబట్టి ఆప్షన్ డి అనేది పెట్టొచ్చు. అలా కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 13th వన్ చూడండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3 బట్ నాట్ బై 9? చాలా మంచి క్వెషన్. 3తో డివిజిబుల్ అవ్వాలి, 9తో అవ్వకూడదు. సో, ఫస్ట్ 9తో అవ్వనివేంటి చూద్దాం. 9తో అవ్వకూడదు. 8, 1, 9, 6, 3, 9 ఇది కాదు. 9తో అసలు అవ్వదు. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి. 5 + 4 9, 6 ఇది కాదు. నెక్స్ట్ 6, 3, 9 ఇది 9 ఇది అయిపోతుంది. ఇది అయిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆన్సర్ అసలు కానే కాదు. ఓకే. ఎందుకు? నాట్ బై 9 డివిజిబుల్ అంటే 9తో అవ్వకూడనివి, 3తో అయ్యినవి. ఓకే. ఇది చూడండి 6, 3, 9, 6, 3, 9 ఇది అయిపోతుంది. సో, ఇది తీసేయండి. నెక్స్ట్ 6, 3, 9, 8, 1, 9, 9 ఇది కూడా అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి 5, 4, 9, 6 + 6 2 12 అంటే ఇది కాదు. సో, కాబట్టి ఇది ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇది చూడండి 6, 6, 12, 8, 20 2 + 7 9 ఇది కూడా అయిపోతుంది. సో, ఇది తీసేయండి. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి 6, 6, 12 9 ఇది కూడా కాదు. సో, కాబట్టి మనకి ఎన్నున్నాయమ్మా? ఈ 4 నంబర్‌లు అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. సో, ఈ 4 నంబర్‌లోని 9తో డివిజిబుల్ అవ్వట్లే. కానీ 3తో డివిజిబుల్ అవుతున్నాయా లేదా? సో, ఆన్సర్ షుడ్ బి 4 ఆర్ లెస్ థాన్ 4. కాబట్టి ఈ 2 తీసేయండి. ఓకే. ఇప్పుడు ఈ 4 నంబర్‌ల్లోనే 3తో డివిజిబుల్ అయ్యేవి మాత్రమే చెక్ చేయాలి. సో, 3తో డివిజిబుల్ అవుతున్నాయంటే 6 తీసేయండి. 5 + 2 7 + 8 15 యెస్ ఇట్ ఈస్ 3 డివిజిబుల్. అండ్ ఇది చూడండి 6 తీసేయండి. 5 + 4 9 తీసేయండి. అండ్ 9. సో, ఇట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 3. యెస్. 1 మినిట్. ఇందాక మనం ఇది కాదనుకున్నాం కదా! అది 9తో డివిజిబుల్ కాదు. ఓకే. సారీ 1 మినిట్. 3తో గురించి చేస్తున్నాం కదా! 5 + 4 9 తీసేయండి. 9 తీసేయండి. 6 కూడా తీసేయండి. 3తో డివిజిబుల్ అయిపోతుంది. యెస్. సో, ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి 5 + 4 9 6, 6 తీసేయండి. సో, ఇది కూడా 3తో డివిజిబుల్. అండ్ 9 తీసేయండి. 6, 6 కూడా తీసేయండి. 3తో డివిజిబుల్. సో, మొత్తం 4 కూడాను 3తో డివిజిబుల్ అవుతున్నాయి. 9తో డివిజిబుల్ అవ్వట్లేదు. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 నంబర్స్ ఆర్ దేర్. ఓకే. నెక్స్ట్ వన్ 14th వన్. 14th వన్ చూడండి. విచ్ నెంబర్స్ అమాంగ్ దీస్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 11? సో, 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్. 11తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అంటే నేనేం చెప్పాను? సమ్ ఆఫ్ ది ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది 0 గాని 11 మల్టిపుల్ గాని ఉండాలి. సో, 8 + 3 11 + 1 12 6 + 1 7 12 - 7 కాదు. 8 + 6 14 - 1 15 15లో 3 + 2 5 తీస్తే కాదు. 8 + 6 14 + 1 15 15లో 4 తీస్తే 11. సో, ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సరిపోయింది కదా! ఓకే. నెక్స్ట్ 15 and this is the last question for this session and also for number system. Which of the following numbers will completely divide this 4 power 12 plus 4 power 13 plus 4 power 14 plus 4 power 15? సో, అన్నిట్లో నేను 4 power 12 కామన్ తీయొచ్చా? యెస్. సో, 1
4 పవర్ 13లో 4 పవర్ 12 తీస్తే 4, 4 పవర్ 14లో తీస్తే 4 స్క్వేర్ మిగులుతుంది, 4 పవర్ 15లో తీస్తే 4 క్యూబ్ మిగులుతుంది. చెప్పండి ఇప్పుడు ఈ నెంబర్ని ఎలా రాయొచ్చు? 4 పవర్ 12 ఇంటూ 4 క్యూబ్ అంటే 64, 4 స్క్వేర్ అంటే 16, 64 ప్లస్ 16 ఈజ్ 80, ప్లస్ 4 84 ప్లస్ 1 85. సో డెఫినెట్గా ఈ నెంబర్ 4 పవర్ 12 తోని 85 తోని డివిజిబుల్ అవుతుంది. 85 తో డివిజిబుల్ అవుతుందంటే 85 ఫ్యాక్టర్స్తో కూడా డివిజిబుల్ అవుతుంది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 85? 5 అండ్ 17. సో కాబట్టి ఆన్సర్లోని 5 కానీ ఆప్షన్లో 5 కానీ 17 ఉన్నా దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. 5 ఉందా? లేదు. 17 ఉందా? ఉంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, so these are the questions on the topic number system. Okay, so with this I completed total advanced maths questions which were asked in the CGL 2023 prelims exam. Okay, and in the tomorrow video I will discuss the CGL 2023 mains exam advanced maths questions. సో అడ్వాన్స్ మ్యాథ్స్లోని అంటే ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్లోని ఏవైతే CGL మెయిన్స్ ఎగ్జామ్ ఒక్క షిఫ్ట్లోనే జరిగింది, ఆ ఒక్క షిఫ్ట్లోని అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్లో అడ్వాన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఏవి వచ్చాయో అవి మనం రేపటి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? I hope all of you enjoying these sessions and thank you very much for listening. Take care all of you. Jai Hind.